నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సిబ్బంది మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర మాత్రం భారీ రాష్ట్ర వ్యాప్త ధర్నా అయితే చేపడుతున్నారు. వేలాది మంది సిబ్బంది ఇక్కడికైతే హాజరయ్యారు. వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, మీ పేరేం పేరు, ఎక్కడి నుండి వచ్చారు, మీ సమస్యలేంటి? నరసింహన్న పేరు. మోరీలు తీస్తా, వాటర్ ఇప్తా, లైన్లు అతుక్కుంటా, లైన్లు జైంట్లు పల్లిపోతాయి, లైన్లు తవ్వుకొని అతుక్కుంటా జైన్ చేస్తా, మళ్ళీ లైట్లు వేస్తా. గ్రామ పంచాయతీలో ఏ పని చెయ్యంటే నేను అన్ని పనులు చేసుకుని వస్తున్నా, కానీ జీతాలు వేస్తలేరు. జీతాలు అయ్యాక ఇప్పుడు దొడ్డుబోటు ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అవుతుంది. 9 నెలలు 10 నెలలు అవుతుంది. ఆయన ఒక్క రూపాయి కూడా వేస్తారు. అవే 5,000 6,000 ఇస్తారు. ఎట్లా అవే 6,000 మీరు తీసుకొని చేసుకొని మీరు పని అని సెక్రటరీ మీకు మరవడ. వాళ్ళు కొత్త సర్పంచ్ వచ్చినాక రాసిపోయి చేస్తాడట. ఆ 5 రూపాయలు కూడా పాత సర్పంచ్ దిగిపోయినాడు. దిగిపోయేటప్పుడు ఆయన ఏమన్నాడు, సార్ మంచికి 5 రూపాయలు వేసేయంటానంటే, వెయ్యము, ఇప్పుడు కొత్త సర్పంచ్ రావాలి, కొత్త సర్పంచ్ వచ్చి ఆయన సంతకం పెడితేనే ఇస్తాం అంటుండే ఆయన సెక్రటరీ వెయ్యి అంటుడు. వెయ్యి అంటే కదా, సరే ఇక మేము ఈ ఇందిరా పార్కులో మీటింగ్ పెట్టినాడని పని చేపిస్తాను వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల సందర్భంగా ఏం హామీలు ఇచ్చింది, ఇప్పుడు ఏం చేస్తుంది? మేము గవర్నమెంట్ వస్తే మాకు ఇప్పుడు మేము పర్మనెంట్ చేస్తామని ఆలోచించారు. మేము గత ప్రభుత్వంలో మేము ఈ 41 రోజు ధర్నాలో కూర్చున్నాం. మా దగ్గరకు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మేము మీకు అన్ని చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు కనీసం గవర్నమెంట్ వచ్చినాక కూడా 9 నెలల కానించి మాకు జీతాలు లేవు. జీతాలు మొన్న అనుకోని రీతిలో వాళ్ళు జీతాలు వేసారు, 150 కోట్లని వేసారు. అది అంత పంచంగా మాకు మనిషికి 6,000 ఇప్పుడు 4 నెలలు తీసిరు. ఆ ట్రెజర్లో వేసినాం. ఆ ట్రెజర్లో వాటిని కొట్టే దిక్కే లేదు. ట్రెజర్లో కొట్టే దిక్కే లేదు. వేసినాక ఎన్నడ పడతాయో తెలియదు. రోజు అప్పులు తెచ్చుకొని తినడే అవుతుంది. సమస్యలు కానీ చెప్పినప్పుడు కానీ, ఒక ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చినప్పుడు కానీ, మరి గతంలో హామీలు కూడా ఇచ్చారు కదా, మరి ప్రభుత్వం నుండి ఏమని ఇచ్చారు? మా గవర్నమెంట్ వస్తే మేము అన్నీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏది లేదు. మాకు పర్మనెంట్ చేయాలి. మాకు ఇచ్చే జీతం కనీస వేతనం మాకు రోజు కూలీ లెక్క కాకుండా మాకు సరిపోయేంత జీతం ఇవ్వాలి. మాకు 24,000 రూపాయల జీతం కావాలని డిమాండ్ చేస్తున్నాం. మీ పేరేం పేరు, ఏ ఊరు నుండి వచ్చారు, ఏం చెప్తారు? రాజోల్ నుంచి వచ్చినాము. మాకు పర్మనెంట్ కావాలా. ఇన్నేళ్ళు 33 ఏళ్ళు అయింది. ఇప్పుడు సీతక్క మొన్న కూడా చెప్పింది చేస్తాం, అందరికీ న్యాయం చేస్తామని. ఇంతవరకు ఏం చేయలేదు. ఆయమ్మకు ధన్యవాదాలు చెప్తాం చేస్తే అని అంటారు. అంటే ఏం పరిస్థితులు ఉన్నాయి స్థానికంగా మీరు చేస్తున్న దాంట్లో వర్క్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? అన్నీ బాగా చేస్తున్నాము. అన్ని వర్కర్లు చేస్తున్నాము, పంచాయతీలు చేస్తున్నాము, అందరు చేస్తున్నాము. మాకు పర్మనెంట్ చేస్తే ఆయన తలుచుకుంటాము. మంత్రము మల్టీపర్స్ పర్మనెంట్ కాదు. నీకు ఎట్లయితుంది పర్మనెంట్ ఎట్లయితుంది అంటే, ఇన్ని పనులు చేయక ఎట్లా చేయవరా? నువ్వు చేయకపోతే నువ్వు దిగాయి దెంకపో, నీకు ఆనబడతాను, నేను చంపేస్తాను చెప్పిన. నిన్న 3 మోటార్లు కాలిపోయి మొన్న విక్కపోయారు. మళ్ళీ ఇలా చేయించారు. మా కొడుకు ఇప్పుడు ఫోన్ చేసి మా కొడుకు దించిపించాడు. ఆయన మా పని మీద నా కొడుకు ఎక్కి ఇప్పుడు పని చేపిస్తుంటాడు. ట్యాంకీలు నింపుతున్నాడు, వాటర్ ట్యాంకీలు. ఒక్కో సమస్య ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమస్య అనేది చెప్తున్నారు. ఒకరేమో జీతాలు సకాలంగా రావట్లేదు, ఒకరంటే మాత్రం ఇంకోటి మల్టీపర్పస్ పేరుతో జియో 51 పేరుతో అన్ని పనులు చేయించుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళ కాకుండా అన్ని పనులు చేయించుకుంటారు. మరోవైపు చాలామంది కూడా కొన్ని ఏళ్ళుగా పనిచేస్తున్నా కానీ పర్మనెంట్ చేయట్లేదు మాకు అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కానీ ఉంటే ఉండండి, పోతే పోండి కొందరు అధికారులు బెదిరిస్తున్నారు. ఇట్లా అయితే ఎట్లా? మేము గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చింది, తప్పకుండా మిమ్మల్ని మల్టీపర్పస్ తీసేస్తామని చెప్పింది, అలాగే సకాలంలో జీతాలు ఇస్తామని చెప్పింది, పర్మనెంట్ చేస్తామని చెప్పింది. మాత్రం ఇప్పటివరకు మాత్రం ఇంకా స్పందించట్లేదు. ఎన్నికల్లోపు సరైన నిర్ణయం తీసుకోవాలని మాత్రం వేలల్లో ఇక్కడికైతే వచ్చిన గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రం, జేఏసీ ద్వారా వచ్చిన సిబ్బంది మాత్రం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. అలాగే గతంలో మంత్రి సీతకి ఇచ్చిన హామీ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం చేసిన తప్పులు మరోసారి చేయకుండా మా యొక్క సమస్యను సరిదిద్దండి, లేకపోతే మాత్రం సమ్మెలు చేస్తాం, దీక్షలు చేస్తాం, ఎంతవరకైనా వెళ్తామని కూడా గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది వేలలో వచ్చిన ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర నుండి వచ్చిన సిబ్బంది మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.